హాయ్ అండి, ఈరోజు నేను స్టఫ్డ్ క్యాప్సికమ్ ఎలా చేస్తానో చూద్దాం రండి. చపాతీకి చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, అల్లం, హాఫ్ నిమ్మ చెక్క కావాలి. క్యాప్సికమ్స్, ఆలు కూడా కావాలి. మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. ఆలు తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తర్వాత గింజలు వేసి ఆనియన్స్, కరివేపాకు అవి వేసి మగ్గియాలి. మిక్సీలో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. కావాలంటే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. మిక్సీ పట్టినది కారం అంతా దాంట్లో వేసి మగ్గించాలి. ఆనియన్స్ హాఫ్ మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసేయాలి. తర్వాత పసుపు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అది పచ్చికారం మొత్తం బాగా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత క్యారెట్స్ చిన్న చిన్న పీసెస్ తరిగి పెట్టుకున్నాం కదా, అవి వేయాలి. తురిమైనా వేసుకోవచ్చు, పీసెస్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. చూస్తున్నారు కదండి, ఇలా బాగా వేయించాలి మాడిపోకుండా. చూస్తున్నారు కదండి, ఇలానే మగ్గించాలి అన్నీ బాగా కలిసేటట్లు. తర్వాత మనము ఒక 4 విజిల్స్ వచ్చిన ఆలు తీసుకొని ఉడిపించి పెట్టుకున్న ఆలుని అంతా స్మాష్ చేసి దాంట్లో వేయాలి. మనం మగ్గించుకున్న మిశ్రమంలో అంతా బాగా కారం అంతా దానికి పట్టేటట్లు నీట్గా కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకోండి కలిపేటప్పుడు. కొంతమంది పుదీనా కూడా వేసుకుంటారండి, మేమైతే వేసుకోలేదు. మాకు ఇష్టం లేదు పుదీనా, అందుకే వేసుకోలేదు. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ నిమ్మ చెక్క తీసుకొని రెడీగా పెట్టుకోండి. చూస్తున్నారు కదండి, అంతా బాగా కలిసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ రసం పిండాలి. ఆన్లో ఉన్నప్పుడు పిండకూడదు. తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ తీసుకొని అలా అన్ని పైన కాడలు తీసేసి లోపల ఇత్తనాలు అన్నీ తీసేసి నీట్గా పెట్టుకోవాలి. ఫస్ట్ అన్నీ వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని కాడలు తీసేసి ఇలా లోపల ఇత్తనాలు అన్నీ తీసేసి దాంట్లో ఆలు మిశ్రమం పెట్టాలి. నిమ్మకాయ, ఉప్పు అన్నీ వేసాం కదండి, దాంట్లో అంతా బాగా ప్రెస్ చేయాలి. దాంట్లో ఎంత పడితే అంత బాగా ఒత్తి పెట్టాలి. ఒక 2 తింటే చాలండి, సరిపోతుంది. ఒక్కొక్కరు 2 క్యాప్సికమ్ కంటే ఎక్కువ తినలేరు, ఎందుకంటే దాంట్లో అంత కర్రీ పడుతుంది క్యాప్సికమ్స్లలో. అందుకే చిన్న చిన్న క్యాప్సికమ్స్ తీసుకోండి, పెద్దవి తెచ్చుకోవద్దండి. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఆ స్టఫింగ్ చేసిన క్యాప్సికమ్స్ అన్నీ వేసి ఇట్లా షాలో ఫ్రై చేయండి కాస్త. తర్వాత కొత్తిమీర వేయండి. మిగిలిన కర్రీ ఏమన్నా ఉంటే దాంట్లోనే వేసేయండి. కర్రీతో పాటు క్యాప్సికమ్తో పాటు తినేయచ్చు. చూసారు కదండి, బాయ్.